నేను మీ జాకీర్ హుస్సేన్. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉంటారు. కానీ కొద్ది రోజుల నుంచి చూసుకుంటే రూట్ చేంజ్ చేశారని చెప్పుకోవాలి. దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా రూట్ చేంజ్ చేసినట్టుగా తెలుస్తోంది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్యకాలంలో పెద్దగా విమర్శించినట్టుగా కూడా తెలియట్లేదు. ఏం చెప్తారు? యాక్చువల్గా ఆయన విమర్శించలేదు కానీ ఆయన టీం విమర్శిస్తున్నారండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు పేరెత్తడానికే నచ్చేవారు కాదు. బట్ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత, ఆ రోజు గెలిచిన తర్వాత శుభాకాంక్షలు చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి పేరుని, పవన్ కళ్యాణ్ గారి పేరుని ఉచ్చరించాల్సి వచ్చింది. అది కూడా పక్కన స్లిప్ చూసి మాట్లాడుతూ పక్కన పెడదాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చంద్రబాబు గారిని విమర్శించారు, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కావాలని అరెస్ట్ చేయించారు. ఇవన్నీ చూసాం మనం. బట్ దానికి చంద్రబాబు నాయుడు గారికి సపోర్టివ్గా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారో, ఇంక ఈయన ప్యాకేజీ స్టారు, పావలా స్టారు, దత్తపుత్రుడు, ఆయన ఏం చెప్తే ఈయన అదే వింటాడు, ఆయన వదిలిన బాణం, ఈయనకంటూ సొంత అభిప్రాయాలు లేవు, ఏవో రకరకాలుగా క్రియేట్ చేశారు. వాళ్ళ మనుషులు కూడా అలాగే విమర్శించేవారు. ఎవరో కొడాల నాన్నగారు లాంటి వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడేవారు ఆ విషయంలో. అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏది చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు ఇట్లా మోసం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు వల్ల వెన్నుపోటు దినంగా ప్రకటించి ఇలాగే చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకో అంతగా విమర్శించట్లేదు అనేది ఒక వాస్తవం అయితే ఉంది. ఇప్పుడు ఆయన లాస్ట్లో కడప అవినాష్ రెడ్డి గారికి సపోర్ట్గా కడపలో క్యాన్వాసింగ్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని దుయ్యబట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాసింగ్లో మనం చూసాం. సో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈయన కూడా చేసేవారు. బీజేపీని ఎప్పుడేమనేవాడు కదా ఆయన. మేబీ బీజేపీ అంటే భయమో లేదా కేసులు తిరగదోడుతున్న భయమో మొత్తానికి బీజేపీని అంతగా అనేవారు కాదు. బట్ జనసేన కూడా అలాగే ఉతికి ఆరేసేవారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని చూస్తే మొన్న రీసెంట్గా రోజా గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ విమర్శించారు. కానీ ఎవరున్నారండి ఇప్పుడు వైసీపీలో, జగన్మోహన్ రెడ్డి గారి టీంలో బీజేపీని పక్కన పెడితే టీడీపీని, జనసేన విమర్శించడానికి కూడా సరైన నాయకులే లేరుగా. కొంతమంది సైలెంట్ అయిపోయారు, కొంతమంది పార్టీని విడిపోయారు. అత్యంత అనుచరుడు ట్విన్స్లో ఒకరైన విజయసాయిరెడ్డి గారే పార్టీని వీడి వెళ్ళిపోయాక ఇంకెవరు ఉంటానండి? మహా అయితే అంబటి గారి పేరు, పేర్ని గారి పేరు, తర్వాత రోజా గారి పేరు వినిపిస్తుంది. ఇంకెవరు కనిపిస్తున్నారు చెప్పండి? అప్పుడప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు, ఇంకా తప్పితే పెద్దిరెడ్డి గారు ఏదో కొన్ని ఆయన ఏం మాట్లాడు కానీ ఆయన విషయాలు బయటకు వస్తున్నాయి అంతే. ఇంకెవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఎవరు? అనిల్ కుమార్ యాదవ్ ఏమయ్యారు తెలియదు, కొడాల నాని ఏమయ్యారు తెలియదు, ఇంకా చాలామంది ఉన్నారు కదా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు కానీ కొద్దిమందే ఉన్నారు. ఈ కొద్దిమంది కూడా అప్పుడు మేము ఇంకా పార్టీలో ఉన్నాము, మా రాజకీయ మనుగడ మాకు అవసరం అన్నట్టుగా వార్తల్లో కనిపిస్తున్నారు తప్ప ఎక్కడ విమర్శలు లేవు. అంటే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ ఎందుకు చేస్తారో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పడదు అనుకుంటే కాసేపు ఎందుకు పడదంటే రీజన్ ఉందా? రాజకీయ పరంగా కానీ వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు హేమాహేమీలుగా ఉండేవారు. అసెంబ్లీలో నువ్వా నేనా అన్నట్టుగా ఉండేది. కానీ ఎంత ఇదిగా ఎప్పుడూ లేదు. కనబడితే ఇద్దరు నమస్కారం చెప్పుకునేవారు. ఏమైనా కథాకార్యాలు అయితే ఒక ఫంక్షన్కి వెళ్తే ఇద్దరు ఒక సోఫా మీద కూర్చొని జోకులు వేసుకునేవారు. అది కదా రాజకీయం. సో ఇప్పుడు మేబీ పవన్ కళ్యాణ్ ఏదైతే సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నారో, ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం, నెయ్యి కల్తీ వ్యవహారం కానీ, మొన్న తమిళనాడులో మురుగన్ మహానాడు నిర్వహించినప్పుడు ఏదైతే పంచికొట్టుతో పాటు వెళ్ళి సనాతన ధర్మం, హైందవ సిద్ధాంతం గురించి బాగా స్పీచ్ ఇచ్చారో, ఈయన పూర్తి స్థాయిలో బీజేపీ వ్యక్తిలాగే మాట్లాడుతున్నారనే విమర్శ కొంత ఉంది. అలా కాకపోయినా ఈయన కంప్లీట్గా ఈయనకి మోదీ గారి సపోర్టు, బీజేపీ సపోర్టు, అమిత్ షా గారి సపోర్ట్ ఉందనే భయంతోనో, లేదంటే లేదు జనసేనని నెక్స్ట్ ఎలక్షన్స్కి మరలా ఇటు కలుపుకొని పోటీ చేద్దామని ఆలోచన అయినా అయ్యుండొచ్చు. అప్పట్లో కూడా కొంత వినిపించింది, ఎవరో ఒక సందర్భంలో చెప్పారు కూడా, జనసేనను మనం అంతా కలుపుకొని పోటీ చేద్దాము, మనం స్వచ్ఛందంగా గవర్నమెంట్ ఫామ్ చేయడం కష్టము, టీడీపీ బలంగా ఉంది కాబట్టి అని అప్పట్లో ఎవరో సజెస్ట్ చేశారట. ఈ రాయలసీమ నాయకులు ఎవరో కొంతమంది చేస్తే ఏం కాదు మనమే సింగిల్గా వస్తాం అన్నారట. ఈవెంట్ మొన్న 24 కూడా మన మీద విమర్శలు చాలా వస్తున్నాయి, జనసేన మన వైపు కలుపుకుందామంటే ఊరికే ఎలా రెచ్చగొట్టారంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలు నడుస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్టే మాట్లాడుతున్నారు, ఆయన పావలా స్టార్, ఈ విధంగా చేసేసరికి ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆ అనుకోని సమీకరణ ఒకటైపోయింది కదా.
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ములాఖాతుకు రాజమండ్రి వెళ్ళారో బయటకు వచ్చి ఈ ఎన్నికల్లో బాబు గారితో కలిసి టీడీపీతో కలిసి పోటీ చేయబోతున్నాం అని స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడే గెలుపు ఖాయమైపోయింది. అంతలాగా రెచ్చగొట్టి వాళ్ళిద్దరూ కలవకుండా ఉండాలని ప్రయత్నించిన వాళ్ళు ఒక విధంగా వాళ్ళే కలిసేలా చేశారు ఈ వైసీపీ వాళ్ళు కదా. అరే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజరు, పవన్ కళ్యాణ్ గారు అదేంటి 100% స్ట్రైకింగ్ రేట్ ఇవన్నీ ఎలా వచ్చాయి? అఫ్ కోర్స్ ఆయన కూడా కొంత కాంప్రమైజ్ అయ్యాడు, ప్రజలు కూడా విసిగిపోయారు. బట్ టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. 135 స్థానాలు ఇలా గెలుచుకుంది. ఎందుకు మిగతా బీజేపీ కూడా జనసేన నుంచి కొన్ని సీట్లు అడిగి తీసుకుంది, కానీ టీడీపీ నుంచి ఎక్కువగా తీసుకోలేకపోయింది. ఎందుకు? బలంగా ఎందుకు ఏర్పడింది? ఈవెన్ బీజేపీ కొన్ని స్థానాల్లో గెలవడానికి కూడా టీడీపీ కారణం, బీజేపీ కొన్ని స్థానాలు గెలవడానికి కొంత జనసేన కారణం. జనసేనకు అన్ని జిల్లాల్లో అంత పట్టు లేదు, 13 అంటే 26 జిల్లాలో అంత పట్టు లేదు. బట్ టీడీపీకి అన్ని జిల్లాల్లో పట్టు ఉంది, బలమైన క్యాడర్ ఉంది. కాబట్టి బలమైన నాయకుడు కూడా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కూడా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అలాగే ఉన్నాడుగా. ప్రతిపక్షంలో కూడా కూర్చున్నాడుగా. ఆయన 4వ ముఖ్యమంత్రి అయ్యాడంటే మరొక 3 సార్లు ప్రతిపక్షంలో ఉన్నట్టే కదా. గెలుపోవటంలో సహజం అన్నట్టుగా ఉండాలి. ఓడిపోయేసరికి గుండెలు బాధ తీసుకొని ఇదంతా ఈవీఎంలు ట్యాంపరింగ్. మరి నువ్వు గెలిచినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ కాదా? అది తప్పు. సో అట్లాంటిది ఎందుకో పవన్ కళ్యాణ్ని ఎందుకుగా దుయ్యబట్టట్లేదు. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం మీరు ఏమిటి చేష్టలు, మేము చూస్తూ ఊరుకుంటున్నామని మీరు చెలరైపోతున్నారు అన్నట్టుగా ఆయన మళ్ళీ కౌంటర్లు ఇస్తున్నాడు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో రోజా గారు తప్ప ఇంకా అంతకన్నా సీనియర్లైన అంబటి గారు కానీ లేదా పేర్ని గారు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు విమర్శించట్లేదు అనేది అయితే కొంచెం సందేహం ఉంది. ఏమో రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారుతాయో కూడా చెప్పలేము కదా. బట్ టీడీపీ కూడా బలంగా ఉండడం వల్ల జన సైనికులకు కానీ జనసేన వాళ్ళకి కానీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనో లేదంటే కొద్దిగా ముందుకు తీసుకురావాలనో ఇతను హైప్ చేయాలని కూడా తాపత్రయం ఉంటుందిగా. బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని కొండ బదలగొట్టినట్టు చెప్పారు. మరొక 10 ఏళ్ళ వరకు నేను బాబు గారు హయాంలోనే పనిచేయాలనుకుంటున్నాను అంత సీనియర్ నాయకుడిలో అని కూడా చెప్పాడు. ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పాడు. కాబట్టి చూద్దాం, ఏది ఏమైనా రాజకీయ సమీకరణలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.